చూసినా అవినీతి. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కరెంటు వాడుకోకుండా ఉచితంగా సోలార్ వల్ల కరెంటు వస్తే దాన్ని వాడుకోకుండా క్యాపిటల్ కాస్ట్ మీద 9,000 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితికి వచ్చారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా ఈరోజు 1924లో విద్యుత్ సంస్థలపైన 1,12,000 కోట్ల రూపాయలు భారం మోపారు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ మీద 32,000 కోట్ల రూపాయలు భారం వేసే పరిస్థితికి వచ్చారు. నేను 2024లో వస్తానే ఆలోచించాను. మనం చేయాల్సింది తక్కువ ఖర్చుతో కరెంటు ఉత్పత్తి చేయాలి. ఏమేం మార్గాలు ఉన్నాయని ఆలోచించాను. దీనికి గ్రీన్ ఎనర్జీ ఒక మార్గం. అందుకే కేంద్రం 500 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని గ్రీన్ ఎనర్జీలో లక్ష్యంగా పెట్టుకుంటే మనం 160 గిగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. దీనివల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 22 నెలలు 117 ప్రాజెక్టులు క్లియర్ చేశాం. 5,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 4,76,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికీ 160 గిగావాట్లు 90 గిగావాట్లు శాంక్షన్ కూడా ఇచ్చాం. ఎంఓయూలు కూడా చేశాం. మొన్నే విశాఖపట్నంలో మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 1,85,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. రాబోయే సంవత్సరం పనులు కూడా ప్రారంభిస్తారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈరోజు ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రావాలని, దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తొందరలోనే ఏపీఎస్ఆర్టీసీ 1050 బస్సులు ఈవీ వెహికల్ తీసుకొస్తున్నాం. 1000 పైన ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. ఇంకో తొందరలో 444 వస్తాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 5,000 ఛార్జింగ్ స్టేషన్లు వచ్చి మొత్తం రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్లు కూడా తిరగడానికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అంటే డబ్బులుండేవాళ్ళు ఏసీలో తిరగడం కాదు, మా పేదవాడు కూడా దర్జాగా బయటకు వస్తే గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకురావాలనేది నా కోరిక. కాకినాడలో పెద్ద గ్రీన్ అమోనియా ఉత్పత్తి కోసం ఏఎం గ్రీన్ కో ముందుకు వస్తా ఉంది. ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా చేసుకు